హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్. టుడే టాపిక్ వచ్చేసి వనపర్తి జిల్లా, తెలంగాణ జిల్లాలలో వనపర్తి జిల్లా. ఓకే, అయితే మనకు మండలాలు ఎన్ని ఉన్నాయంటే 14 మండలాలు ఉన్నాయమ్మా. వనపర్తి జిల్లాలో మనకు 14 మండలాలు ఉన్నాయి. గ్రామాలు 223 గ్రామాలు ఉన్నాయమ్మా. ఇది మహబూబ్ నగర్ జిల్లా నుండి వేరైంది. మహబూబ్ నగర్ జిల్లా నుండి వేరైన జిల్లా ఏదంటే వనపర్తి జిల్లా. మహబూబ్ నగర్ను 4 జిల్లాలుగా వేరు చేశారు. ఓకే, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు. ఓకే, సో అయితే వనపర్తి మూల పురుషుడు ఎవరంటే వీర కృష్ణారెడ్డి. వనపర్తి మూల పురుషుడు వీర కృష్ణారెడ్డి. ఓకే, నెక్స్ట్ సంస్థానాల చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన జిల్లా ఏదంటే వనపర్తి జిల్లామా. సంస్థానాల చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన సంస్థానం ఏదంటే మనకు వనపర్తి. ఇక తెలంగాణలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏదంటే బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాలను ఏర్పాటు చేశారు మా. తెలంగాణలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏది? బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాలను ఏర్పాటు చేశారు మా. ఓకే, నెక్స్ట్ పెబ్బేరు మండలంలో శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం కలదు. పెబ్బేరు మండలంలో శ్రీరంగ నాయక స్వామి ఆలయం కలదమ్మా. ఓకే, ఇక్కడ అమరచింత సమీపంలో చండీగఢ్ కోట ఉందిమ్మా. దాదాపు ఇది 500 అడుగుల ఎత్తులో ఉంది. చంద్రగఢ్ కోట 500 అడుగుల ఎత్తులో ఉందిమ్మా. ఓకే, ఇది కృష్ణానది ఒడ్డున ఉందిమ్మా. ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున ఉంది. ఓకే, ఇక కొత్తకోటలో శ్రీ కోటిలింగేశ్వర ఆలయం కలదు. కొత్తకోటలో కోటిలింగేశ్వర ఆలయం కలదు. ఇక పానగల్ కోట. నెక్స్ట్ బెక్కంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉందిమ్మా. బెక్కంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఓకే, ఇక ఘనపూర్ కోట. నెక్స్ట్ తిరుమల నాదకొండ గల జిల్లా ఏదంటే మనకు వనపర్తి జిల్లా. తిరుమల నాదకొండ ఎక్కడుంది? మనకు వనపర్తి జిల్లాలో ఉంది. ఓకే, నెక్స్ట్ రామన్పాడులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఓకే, ఇక ప్రధాన పంటలు ఏమంటే వరి, మొక్కజొన్న, కందులు, పత్తి, శనగ. సో చూసుకుంటే మాకు ఖచ్చితంగా మనకు అడుగుతుంటాడు. వీటి యొక్క శాస్త్రనామాలు కూడా మనకు అడుగుతుంటాడు కాబట్టి ఏది సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. ఓకే, వరి శాస్త్రనామం వరైజా సటైవా. సో అప్పుడప్పుడు శ్రీవరి అడుగుతుంటాడు మా. శ్రీవరి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఓకే, నెక్స్ట్ మొక్కజొన్న, కందులు మీద అడుగుతుంటాడమ్మా. మన తెలుగు రాష్ట్రాలలో పేదవాణి మాంసం అంటారు. మామూలుగా పేదవాణి మాంసం ఏదంటే సోయాబీన్, గ్లైసిన్ మ్యాక్స్ గుర్తుపెట్టుకో. సో మన తెలుగు రాష్ట్రాలలో పేదవాణి మాంసం ఏదంటే కందిబ్యాళ్ళు. దీని యొక్క శాస్త్రనామం ఖజాన్. ఏమంటాము? ఖజాన్. ఎస్. నెక్స్ట్ పత్తిని ఏమంటామంటే వైట్ గోల్డ్ అంటారమ్మా. వైట్ గోల్డ్, తెల్ల బంగారం అంటారు. సో గాసిపియం హెర్బేసియం, దీని యొక్క శాస్త్రనామం ఏంటి? గాసిపియం హెర్బేసియం. ఓకే, నెక్స్ట్ శనగ సైసర్ ఎలక్ట్రినం. ఓకే, నెక్స్ట్ సైఫన్ పద్ధతిలో సరళసాగర్ ప్రాజెక్టు నిర్మించారమ్మా. ఇది సరళాదేవి పేరు మీదుగా నిర్మించారమ్మా. సైఫన్ పద్ధతిలో సరళసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఈ సైఫన్ పద్ధతిలో ప్రపంచంలో నిర్మించిన రెండో ప్రాజెక్ట్ ఇది. ఇక ఆసియా ఖండంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏదంటే మనకు ఇది సరళాదేవి సాగర్ ప్రాజెక్టు. ఓకే, అయితే దీన్ని ఎప్పుడు నిర్మించారంటే 1959 జూలై 26న ఆధునీకరించారు. 1959 జూలై 26న దీన్ని మోడర్నైజ్ చేశారమ్మా, ఆధునీకరించారు. ఓకే, ఇక పరిశ్రమలు ఏమున్నాయంటే కృష్ణవేణి ప్రైవేట్ చక్కెర పరిశ్రమ ఉందిమ్మా. ఉంది. ఇది కొత్తకోటలో ఉందిమ్మా. చక్కెర చూడమ్మా, మనకు కోఆపరేటివ్ పరిశ్రమ ఇది. అది. ఓకే, చక్కెర. నెక్స్ట్ మొలాసిస్ పరిశ్రమ మనకు పెబ్బేరులో ఉంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ విత్తన శుద్ధి కర్మాగారం ఎక్కడుందంటే వనపర్తిలో ఉందమ్మా. తెలంగాణ విత్తన శుద్ధి కర్మాగారం వనపర్తిలో ఉంది. సో తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో కంపల్సరీ ఎక్కువ పాయింట్స్ అనేది అడుగుతున్నారు కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, మనకు సిలబస్లోనే కాకుండా మనకు బయటి వీధికి కూడా మనకు కంపల్సరీ అడుగుతుంటాడు కాబట్టి మనకు ప్రతి ఒక్క జిల్లాలో ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ బావులు ఉన్నాయి, అక్కడ ప్రముఖులు ఎవరు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. కొంచెం ఎక్కువ కూడా కంపల్సరీ ఇవి ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో సుభాన్ జీకే వరల్డ్
వచ్చేసి ప్రతి వీడియో మీకు ఒకటి లేదా 2 క్వశ్చన్స్ తెచ్చే విధంగా మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియో చిన్న వీడియోనే చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.